हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మనం ఈ క్లాస్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే జరుగుతూ ఏదైనా పని జరుగుతూనే ఉంది, ఇంకా పూర్తి కాలేదు, దీనిలో క్రియాపదం చేస్తున్నాను, తింటున్నాను, తింటూ ఉన్నాను ఇలా వస్తాయి. దీనికన్నా ముందు ఒక వీడియోలో పుల్లింగ్ షర్త్ మెస్కులైన్ ఫామ్ ఎలా చెప్పాలి అనేది మనం నేర్చుకున్నాము. ఈ వీడియోలో నేను అనేటువంటి వ్యక్తి ఒకవేళ ఫీమేల్ అయితే సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. సో మీరు కూడా నాతో పాటు వారలు చెప్పండి. నేను చదువుతూ ఉన్నాను. నేను అనే పర్సన్ ఫీమేల్ అయినప్పుడు క్రియాపదానికి రహీ హూం, రహీ హూం అనేది యాడ్ చేయాలి. పడ్ అనేది క్రియ, సో మై పడ్ రహీ హూం. సో మీరు కూడా నాతో పాటు వారలు చెప్పండి. నేను చదువుతున్నాను, మై పడ్ రహీ హూం. నేను రాస్తూ ఉన్నాను, మై లిఖ్ రహీ హూం. నేను తింటూ ఉన్నాను, మై ఖా రహీ హూం. నేను తాగుతూ ఉన్నాను, మై పీ రహీ హూం. అంటే ఇక్కడ సబ్జెక్టు ఫీమేల్, ఫెమినైన్. నేను ఆడుతూ ఉన్నాను, మై ఖేల్ రహీ హూం. నేను డాన్స్ చేస్తున్నాను, మై నాచ్ రహీ హూం. నేను పాడుతున్నాను, మై గా రహీ హూం. నేను మాట్లాడుతున్నాను, మై బోల్ రహీ హూం. నేను బోధిస్తూ ఉన్నాను అంటే పాఠం చెప్తూ ఉన్నాను, టీచింగ్, మై సిఖా రహీ హూం. నేను నేర్చుకుంటూ ఉన్నాను, మై సీఖ్ రహీ హూం. నేను నడుస్తూ ఉన్నాను, మై చల్ రహీ హూం. నేను పరిగెడుతూ ఉన్నాను, మై దౌడ్ రహీ హూం. నేను నిద్రపోతూ ఉన్నాను, మై సో రహీ హూం. అంటే ఆ పని చేస్తూ ఉన్నాను, ఇంకా పూర్తి కాలేదు, పని జరుగుతూనే ఉంది. నేను నవ్వుతూ ఉన్నాను, మై హస్ రహీ హూం. నేను ఏడుస్తూ ఉన్నాను, మై రో రహీ హూం. నేను వంట చేస్తూ ఉన్నాను, మై ఖానా బనా రహీ హూం. నేను శుభ్రం చేస్తూ ఉన్నాను, మై సఫాయి కర్ రహీ హూం. నేను టీవీ చూస్తూ ఉన్నాను, మై టీవీ దేఖ్ రహీ హూం. నేను ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను, మై ఫోన్ పర్ బాత్ కర్ రహీ హూం. మీరు కూడా నాతో పాటు వారలు చెప్పండి. నేను అనే పదంతో మన వాక్యాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నాము. నేను అనేది ఫీమేల్ అయినప్పుడు సెంటెన్స్ ఎలా ఎండ్ అవుతుందో నేర్చుకుంటున్నాం. నేను పుస్తకం చదువుతున్నాను, మై కితాబ్ పఢ్ రహీ హూం. నేను ఎదురు చూస్తూ ఉన్నాను, మై ఇంతజార్ కర్ రహీ హూం. నేను వస్తూ ఉన్నాను, మై ఆ రహీ హూం. నేను చూస్తూ ఉన్నాను, మై దేఖ్ రహీ హూం. నేను స్నానం చేస్తూ ఉన్నాను, మై నహా రహీ హూం. నేను పాత్రలు కడుగుతూ ఉన్నాను,
मैं बर्तन धो रही हूँ నేను బట్టలు ఉతుకుతున్నాను मैं कपड़े धो रही हूँ నేను తలుపు మూస్తూ ఉన్నాను मैं दरवाजा बंद कर रही हूँ నేను కిటికీ తీస్తూ ఉన్నాను मैं खिड़की खोल रही हूँ ఓపెన్ చేయడం నేను తిరుగుతూ ఉన్నాను मैं सैर कर रही हूँ और घूम रही हूँ నేను మేకప్ చేసుకుంటూ ఉన్నాను मैं మేకప్ कर रही हूँ నేను కథ చెబుతూ ఉన్నాను అంటే వినిపిస్తూ ఉన్నాను मैं कहानी सुना रही हूँ నేను పని చేస్తూ ఉన్నాను मैं काम कर रही हूँ నేను ప్రాక్టీస్ అభ్యాసం చేస్తూ ఉన్నాను मैं अभ्यास कर रही हूँ మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా నేను సమాధానం ఇస్తూ ఉన్నాను मैं जवाब दे रही हूँ నేను ప్రశ్న అడుగుతూ ఉన్నాను मैं सवाल पूछ रही हूँ నేను కూరగాయలు తరుగుతూ ఉన్నాను मैं सब्जी काट रही हूँ నేను పువ్వులు పీకుతూ ఉన్నాను తెంపడం मैं फूल तोड़ रही हूँ నేను దేవాలయానికి వెళ్తూ ఉన్నాను मैं मंदिर जा रही हूँ నేను పూజ చేస్తూ ఉన్నాను मैं पूजा कर रही हूँ నేను మందు తీసుకుంటూ ఉన్నాను మెడిసిన్ दवा मैं दवा ले रही हूँ दवाखाना మెడికల్ షాప్ నేను డబ్బిస్తూ ఉన్నాను मैं पैसा दे रही हूँ నేను ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నాను मैं घर साफ कर रही हूँ నేను జుట్టు వేసుకుంటున్నాను मैं बाल बना रही हूँ అంటే జడ వేసుకోవడం అన్నమాట నేను చీర కట్టుకుంటూ ఉన్నాను मैं साड़ी पहन रही हूँ నేను ప్యాకింగ్ చేస్తూ ఉన్నాను मैं पैकिंग कर रही हूँ ఇదంతా మన ఫీమేల్ వెర్షన్ నేర్చుకుంటున్నాము నేను అనే పదంతో నేను సిద్ధమవుతూ ఉన్నాను రెడీ అవుతూ ఉన్నాను मैं तैयारी कर रही हूँ ఓకే సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి నేను అనేది ఫెమినిన్ వెర్షన్ లో ఉన్నప్పుడు క్రియాపదం రహి రహి అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తో ఎండ్ చేయాలి నేను చెప్తున్నంతసేపు కూడా మీరు నాతో పాటు చెప్పాలి అప్పుడే మీకు భాష మీద కమాండింగ్ వస్తుంది భాష నేర్చుకోవాలి అంటే చాలా క్రియాపదాలు నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ ఉద్దేశంతోనే మీకు ఫస్ట్ క్రియాపదాలు నేర్పించాలి అనే కాన్సెప్ట్ లో ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది సో अब तक हम साथ रहे तो जाते जाते चैनल सब्सक्राइब कीजिए और लाइक कीजिए थैंक यू